ఆప్కీ అదాలత్లో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ గారు పుష్కర్ సింగ్ ధామీ గారి మీద వేసిన ఆరోపణ ఏంటంటే ఈయన ఆలోచనలన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ గా ఉంటాయని. ఈ ఆరోపణ మీ మీద వేసింది శశి థరూర్. ఆయన ఏమంటున్నారంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ బీజేపీ వాళ్ళందరూ మా బెడ్రూమ్లో తొంగి చూడడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఇంకేమన్నారంటే, వీళ్ళు తయారు చేసిన యూనిఫామ్ సివిల్ కోడ్, ఇందులో లివింగ్ టుగెదర్ లాంటి విషయాలు వస్తున్నాయి. దీంతో ఆయనకున్న కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నారు అని. ఈ విషయంలో మేము చేసినవన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా శశి థరూర్కి నచ్చుతాయని మేము చేయలేదు. ఈ పనులన్నీ మేము దేశం కోసం, మగబిడ్డలు, ఆడబిడ్డలు వాళ్ళ యొక్క రక్షణ కోసము, వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళు ఏమేమి చేస్తున్నారో అని తెలిసి తీరాలి. రాబోయే కాలంలో లివింగ్ రిలేషన్షిప్లో కొన్నాళ్ల తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది, కొన్నాళ్ల క్రితం గోవాలో ఒక సంఘటన జరిగింది. ముక్కలు ముక్కలుగా నరికేసి సూట్ కేసులో దాచేశారు. ఒక అమ్మాయిని హత్య చేశారు. కొన్నిసార్లు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. కొన్నిసార్లు కలిసి ఉండేటప్పుడే బిడ్డ పుట్టడం జరుగుతుంది. తర్వాత బిడ్డలకి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఏమీ దొరకదు కూడా. వాళ్ళకి ఆస్తిలోనూ దేంట్లోనూ కూడా ఎలాంటి హక్కు ఉండదు. వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఆ విషయంలో పర్టికులర్ గా మన యొక్క చెల్లెళ్ళు, మనం కన్న ఆడపిల్లలు, వాళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళతో పాటు అబ్బాయిల గురించి కూడా ఆలోచించాలి. ఈ విషయాలు ఇప్పుడే బయటకు వచ్చాయి. దీని గురించి మేము రిజిస్ట్రేషన్ కూడా చేసాం. ఇంక మనం ఆలోచించేది ఏమిటి? ఇప్పటి వరకు ఇలాంటి విషయాలు జరిగిందే లేదు. ఎందుకలా వస్తున్నాయంటే, మీరు చట్టంలో రాశారు, లివింగ్ లో ఉన్నవాళ్లు రిజిస్ట్రేషన్ చేయకపోతే 6 నెలలు జైలు శిక్ష తప్పదని చెప్పారు. మేము ఈ పనులన్నీ రక్షణ కోసమే చేశాం. నేను ఆల్రెడీ చెప్పాను. నా ఉద్దేశం ఎవరిని బాధించడం నా ఉద్దేశం కాదు. గౌరవమైన న్యాయస్థానం ఏం చెప్తుందో అదే మేము చేస్తూ ఉన్నాం. పిల్లలకి సెక్యూరిటీ అంటూ ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగింది, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి. చెప్తాను చూడండి. ఇప్పుడు ఈరోజు మీ దగ్గర ప్రేమ ఉందనుకోండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత అది మాయమైపోతుంది. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఒకరిపైన ఒకళ్ళు నిందలు వేసుకుంటారు. ఇద్దరు అసహ్యించుకుంటారు. దాన్ని కూడా చట్టంగా మార్చారు. ఒకవేళ మోసం చేశారంటే, మనసు విరిగిపోయిందంటే దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. లేదు, అది రిజిస్ట్రేషన్ కాదు. అంటే మేము ఒకటి కలిసి ఉండట్లేదని వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే చాలు. ఓకే, అది వాళ్ళకి మంచిది, వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా మంచిది. ఈ చట్టాన్ని మేము వాళ్ళ మంచి కోసమే చేసాము అన్నది వాళ్ళు తెలుసుకుంటే అదే చాలు. దీంట్లో మేము ఎవరిని టార్గెట్ చేయలేదు. మా సిస్టమ్ కూడా అది కాదు. ఇవన్నీ చాలా పాతకాలపు జనరేషన్ విషయాలే కదా. ఆ రోజుల్లో ప్రేమించుకుంటే ఊళ్ళో ఉన్న తాతకి బామ్మకి చెప్పాలి. ఇప్పుడు ఈ జనరేషన్లో అదంతా ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నెట్లోనే అయిపోతున్నాయి. నేను దేన్నే కాదనను. ఒకవేళ వాళ్ళు అలా ఉంటే ఉండనివ్వండి. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులకి ఎలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటారంటే, వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో ఇలాంటి విషయాల్లో బలైపోతున్నారు. అందువల్ల మీరే ఆలోచించండి, మీ తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు అని. జీవితాంతం వాళ్ళు ఏడుస్తూనే కదా బ్రతుకుతారు. ఏం చేయగలం? బాధపడ్డం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు కదా. గవర్నమెంట్ దీన్నే ఒక బాధ్యతగా తీసుకుని కమిటీ జనం యొక్క సంక్షేమం కోసం ఈ విషయంలో చాలా వర్క్ చేశాం. అందువల్ల వాళ్ళు సెక్యూరిటీతో ఉంటారు, చాలా సంతోషంగా కూడా ఉంటారు. ఎందుకని ఈ అనుమానం వస్తోందంటే, కొద్ది రోజుల క్రితం మీరు లవ్ జిహాద్కి వ్యతిరేకంగా కొన్ని చట్టాలని తీసుకొచ్చారు. చూడండి సార్, లవ్ జిహాద్ అన్న విషయాలు చాలా దారుణమైనవి. అందుకే మేము ఉత్తరాఖండ్లో ఇలాంటి విషయాలన్నీ కొద్దిగా కూడా వాటిని ఎంకరేజ్ చెయ్యం. దేవుడుండే చోట ఇటువంటి వాటికి అసలు స్థానం లేదు. దేవుడుండే చోటు ఇది పుణ్యస్థలం, అది పవిత్రంగానే ఉండాలి. ఇప్పుడు చూస్తారంటే రాహుల్ గాంధీ ఎంతో ప్రేమతో షాప్ ఓపెన్ చేస్తున్నారు, మీరు ప్రేమ కొట్లకి కాపలా కాస్తున్నారు. లేదు, మేమంతా కూడా సమాన హక్కుల కోసమే పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, ధామీ గారు పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, కానీ మా బెడ్రూమ్లో ఎందుకు తొంగి చూస్తున్నారు అని. మేము ఎవరి విషయంలోనూ తొంగి చూడలేదు, అంతా వాళ్ళ భద్రత కోసమే చేశాం. ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు ధామీ గారు, దీనికి బాధ్యత పోలీస్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ వహిస్తుంది. వాళ్ళు యంగ్స్టర్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. నిజంగానే మీరు చాలా మంచి పని చేశారు. కానీ లక్షల కొలది, కోట్ల కొలది ప్రజలు మీ మూలంగా మా గురించి తెలుసుకుంటారు. ఇలాంటి ప్రశ్న వేసినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ విషయంలో పోలీస్, అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా సరే
దీన్ని ఉపయోగించుకోవడం కష్టం. వీటిని ఉపయోగించుకుని వాళ్ళు ఎవరు కూడా ఎవరిని ఏమీ చేయలేరు. అందువల్ల మేము ఈ లాని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుగానే, లా బయటికి యాక్ట్గా రావడానికి ముందుగానే, అంతకు ముందే మేము ఒక కమిటీని అసైన్ చేసేసాం. ఎవరైనా సరే ఎలాంటి విధమైన మిస్బిహేవ్ గానీ, జాతి గురించి మాట్లాడడం గానీ, లేదంటే ఏ విధమైన ప్రెషర్ గానీ, లేదంటే ఎవరి గురించైనా తప్పుడుగా మాట్లాడడం గానీ, వీటన్నిటిని కూడా అరికెట్టడం కోసమే మేము ఒక ప్రత్యేక కమిటీని నియమించాం. మొదటగా ఉత్తరాఖండ్లో ఈ లాను తీసుకొచ్చాం. అందువల్ల ఉత్తరాఖండ్లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తప్పకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇది అమల్లోకి వస్తుంది అని నమ్ముతున్నాం. ఈ బాధ్యత మాకు ఉంది, ఈ దేశ ప్రజలకి. అలాగే మేము ఈ చట్టాన్ని ప్రారంభించడంలోనూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనూ కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో అందరికీ కూడా మేము ఒక ఎగ్జాంపుల్ గా అందులో ఒక ఉండదలిచాం. ప్రొవిజన్ ఉంది, పక్కింటి వాళ్ళు ఎవరైనా లివ్ ఇన్ లో ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. కానీ పక్కింటి వాళ్ళకి ఎవరు సంతోషంగా ఉన్నా నచ్చదే. లేదు లేదు, అలాంటిదంతా ఏమీ లేదు. అటువంటి చట్టం అంటే ఏమీ లేదు. ఇందులో రిజిస్ట్రేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అది వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా తెలుస్తుంది. అది కూడా పిల్లలకి 18 నుంచి 21 వయసు వరకు ఉండాలి. 18 సంవత్సరాల కన్నా చిన్నవాళ్ళైనా, 21 వయసుకి చిన్నవాళ్ళైనా వాళ్ళ తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఈ పెళ్లిళ్ల విషయంలో కొత్త సిస్టమ్ అంటే లేదు. ముందుగానే మనం పెళ్లిళ్ళని మొదటి నుంచి కూడా రిజిస్టర్ చేస్తూనే ఉన్నాం కదా. అమ్మా నాన్నలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మొదటి నుంచి ఆ పద్ధతి అవలంబిస్తున్నాం. ఈ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. అంటే ముస్లిమ్స్లో ఒక కల్చర్ ఉంది. అదేంటంటే వాళ్ళ వరుసలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ కజిన్స్లోనే పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ కొత్తగా వచ్చిన చట్టంలో ఏముందంటే ఇందులో పిన్నితోనో లేదా పిన్ని కూతురుతోనో లేదా వాళ్ళ అబ్బాయితోనో పెళ్లి చేయకూడదని చెప్పారు. ఈ చట్టం గురించి చెప్పాలంటే ఇది చాలా పెద్దది. ఇందులో చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. కానీ ఏ మతాల్లో ఏ ఆచారాలు ఉన్నాయో, ఇన్ని సంవత్సరాలు ఏ సాంప్రదాయాలు పాటించారో వాటిని ఆచరించకూడదని ఇక్కడ ఎవరు చెప్పలేదు. లేదు, నేను మీకు వివరంగా చెప్తాను. ఈ చట్టాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇందులో ఏముందంటే యూసీసీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఉత్తరాఖండ్లో చెల్లెలు, అత్త కూతురు, పిన్ని కూతురు, పిన్ని, మావయ్య కూతురు, పెదనాన్న కూతురు, పెదనాన్న కొడుకు, బామ్మ, వాళ్ళమ్మ, అమ్మగారి బామ్మ, ఇంకా మిగతా బామ్మలు, నాన్నగారి బామ్మ, ఇంకా మిగతా బామ్మలు, వాళ్ళ బామ్మలు, వాళ్ళ అమ్మగారు, బామ్మగారి అమ్మగారి పిల్లలు, ఆవిడ మనవాళ్ళ పిల్లలు, లేదు లేదు లేదు, బామ్మగారి అమ్మగారి మనవరాలు, విధవరాలు, వీళ్ళ మనవరాలు, వీళ్ళ ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. అలాంటి చట్టం అంటూ ఏమీ లేదండి. మీరు చెప్తున్న చట్టం అంటూ ఏమీ లేదు. అసలు ఇలాంటివన్నీ ఎప్పటికీ లేవు. అన్ని పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయో అదే పద్ధతిలోనే జరుగుతూ ఉంటాయి. నేను ముందుగానే చెప్పాను కదా. వరకు ఎలా జరిగేదో ఇప్పుడు కూడా అలాగే జరగచ్చని చెప్పారంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అలాగే జరుగుతాయి. ఇప్పుడు ఆడియన్స్ ప్రశ్నలు అడగచ్చు. రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే బీజేపీ గుడి పేరు చెప్పి ఓటడుగుతున్నారని, మతాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, మీ ఆలోచనలంతా చాలా పాతగా ఉంది అంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీజీ అయోధ్యలో రామ మందిరం కట్టకూడదని చెప్పారా ఏమిటి? మీరే చెప్పండి. ఇలా చూడండి, మొత్తం దేశం, మొత్తం ప్రపంచం కూడా చాలా ఏళ్లుగా రాముని యొక్క జన్మస్థలమైన అయోధ్యలో గుడి కట్టాలి అని చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయమేగా కట్టారు. ఇందులో రాజకీయ ప్రసక్తి ఉందండి. ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదు. అది కాకుండా రాముడు మాకు దేవుడే, ఆయనకి దేవుడే కదా. రాముని ఎవరు పూజిస్తారో రాముడు వాళ్ళకే సొంతం. మనం అందరం రాముని పూజిస్తున్నాం కదా. సో మనందరం దేశభక్తులమే. దేశభక్తులందరూ రాముడు భక్తులే. ఇప్పుడు అబుదాబీలో కూడా గుడి కట్టేశారు. ఇప్పుడు మీరు ప్రపంచం అంతా వెళ్ళి చూడండి, ప్రతి చోట గుడి కట్టిస్తూనే ఉన్నారు. మనం అరబ్ కంట్రీస్ అని అంటున్నాం కదా, అక్కడ కూడా గుడి కట్టిస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియాలో, దుబాయ్లో, అబుదాబీలో ఇలాంటి ఒక ముఖ్యమైన చోట్ల ఎక్కడో చోట గుడి నిర్మించబడుతూనే ఉంది. రీసెంట్ గా అబుదాబీలో ప్రధానమంత్రి ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆలయాలు నిర్మిస్తూనే ఉన్నారు. గుడి కట్టడం, రాముని పూజించడం తప్పైన విషయాలా? మీరే చెప్పండి. కానీ దామి గారు, కొన్నిసార్లు మనం అనుకోనేది కూడా జరుగుతూ ఉంటాయి. టనల్లో జనాలు ఇరుక్కున్నారు, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉంది, అసలు అక్కడ ఏం జరుగుతోందని చాలా మంది కంగారు పడ్డారు. అప్పుడు మీరు అక్కడ ఉన్న దేవుడు బాబా భోక్నాథ్ గారు ఆవేశపడ్డారు. ఆవేశానికి అందరు అక్కడ చిక్కుకున్నారని చెప్పారు. అవునా? యాక్చువల్గా ఏంటంటే ఆ షిల్కియారా గుహలో ఇంచుమించు అన్ని పనులు ముగిసిపోయాయి. అది 30 కిలోమీటర్స్ టనల్. అప్పుడు 3.5 కిలోమీటర్స్ మాత్రమే కట్టేలాగా అనిపించింది. అప్పుడు సడన్గా నవంబర్ 12వ తారీఖున సడన్గా అక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగింది. ల్యాండ్ స్లైడ్లో ఏమైందంటే, ల్యాండ్ స్లైడ్లో అక్కడ మా పనివాళ్లు 41 మంది చిక్కుకున్నారు. అప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మొదటి రోజు నుంచి
అప్పుడు ఆ రోజు దీపావళి 12వ తారీఖున. అప్పుడు వచ్చిన న్యూస్ ఏమిటంటే 41 మంది అక్కడ టన్నల్లో ఇరుక్కున్నారు అని. ఖచ్చితంగా ఇలాంటి టన్నల్ పనులు జరుగుతున్నప్పుడు అంతా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఈ పని తొందరగా జరిగిపోతుంది, జేసీబీ వస్తుంది, బొక్కలైన్ వస్తుంది, చిక్కుకున్న వారందరినీ తొందరగా బయటికి లాక్కొచ్చేస్తారు అనుకున్నాను. మొదటి రోజు పని ప్రారంభమైంది. జేసీబీని పిలిచాం, బొక్కలైన్ యూజ్ చేశాం, అక్కడున్న కుప్పలన్నీ కూడా క్లీన్ చేశాం. అక్కడ మేము ఎంత శుభ్రం చేసినా ఇంకా ఎక్కువ పడుతూనే ఉంది. ఆ తర్వాత ట్యూబ్ పైప్స్ యూజ్ చేశారు. ఇంకా ఎక్కువ మిషన్లు కూడా తెప్పించారు. ట్యూబ్ పైప్స్ వల్ల కొన్ని మిషన్లు ఈజీగా లోపలికి వెళ్ళిపోయాయి. పైపులు అలాగే పుష్ చేయించాం. 5-6 మీటర్ల తర్వాత మిషన్లు ఆగిపోయినాయి. హార్డ్ ర్యాక్ అడ్డుకుంది, స్టోన్స్ అడ్డుకున్నాయి. ఇలా చేయడంలోనే చాలా రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత ఎలా అయిపోయిందంటే మిషన్లు లోపలికి వెళ్ళడమే చాలా కష్టమైపోయింది. కొందరు 4-5 రోజుల తర్వాతే కొత్త ఇంజనీర్స్ని మేము పిలిపించాం. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ప్రతిరోజు అన్ని రోజులు కూడా వారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 100 సార్లు వారు మాతో పాటు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎన్ని రోజులుగా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏమయ్యారు, వాళ్ళకి తినడానికి ఏమైనా దొరుకుతోందా, పైపుల మూలంగా రేషన్ వెళ్తోందో లేదా, పైప్స్ అంత పెద్దదిగా ఉన్నాయి, మెషిన్స్ వచ్చేసాయో లేదని అడుగుతూనే ఉన్నారు. అప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఆఫీసర్స్ కూడా మాతో కనెక్షన్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఇండోర్ నుంచి ఆగర్ మిషన్, అమెరికా టెక్నాలజీతో ఒక మిషన్ని మేము రప్పించాం. ఆ ఆగర్ మిషన్ డైరెక్ట్గా 21 మీటర్లు వెళ్ళింది. 21 మీటర్లు వెళ్ళిన తర్వాత మళ్లీ ఆగిపోయింది. ఆ తర్వాత దానికి మధ్యలో ఏదో ఒకటి అడ్డుగా నిలబడింది. ఆ తర్వాత దాన్ని కూడా మేము డిస్పోజ్ చేశాం. ఆ తర్వాత 7-8 రోజులు అయిపోయింది. ఇక ఇది ఫాస్ట్గా వెళ్తుంది, దేవుడు దయ వల్ల ఏ ఆటంకం ఉండదు అని మేము అనుకున్నాం. ఆ తర్వాత మళ్లీ 33 మీటర్లు వెళ్ళి అది ఆగిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వేరే మెషిన్లు తెప్పించాం, ఇంజనీర్స్ని కూడా రప్పించాం. ఆ తర్వాత మళ్ళీ స్పీడ్గా పనులు చేయడం ప్రారంభించారు. 12 రోజులు అయిపోయింది. 12 రోజుల తర్వాత ఆ మిషన్ కూడా ఆగిపోయింది. అంటే పూర్తిగా కాదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఫుల్ మిషన్ లోపలికి వెళ్ళిపోయి అలాగే అది విరిగిపోయింది. వెనకాల ఉన్నది విరిగిపోయింది. దాని వెనకాతల ఒక పైపు ఉంది, అది కూడా విరిగిపోయింది. ఆ పైపు 4 మీటర్లకి బెండ్ అయిపోయింది. మేము వెనక నుండి వాటిని పుష్ చేస్తున్నాం, కానీ ముందు పెద్ద పెద్ద రాక్స్ ఉండడం వల్ల అవి కూడా బెండ్ అయిపోయాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మేము లోపలికి వెళ్ళి ఎలా చూడగలం చెప్పండి? లోపలికి వెళ్ళడానికి ముందుగానే దాన్ని జాగ్రత్తగా కట్ చేసి బయటికి తీసి ఉండాల్సింది. ఒక 3 అవర్స్లో 1 మీటర్ పైపునే కట్ చేయగలిగాం. అది రాగడ మిషన్ మాత్రమే కట్ చేయగలిగింది. 38 మీటర్స్ని అలాగే కొద్దిగా కట్ చేస్తూ తీసాం. అందుకు 3 రోజులు మాత్రమే పట్టింది. 3 రోజుల తర్వాత మొత్తం మిషన్ బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత రెడ్ మైనర్స్ అక్కడ కింద మట్టి తవ్వే మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళని మేము పంపించాం. కానీ వాళ్ళేం చెప్పారంటే పైపు మొత్తం బెండ్ అయిపోయిందండి అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పైప్ కట్ చేసాం. వెల్డింగ్ మిషన్, ఆ కట్ చేసే మిషన్ ఉంటుంది, కట్టర్, వాటి మూలంగా కట్ చేసి పైప్ మేము బయటికి లాగాం. తర్వాత అది 56 మీటర్లలో 10 మీటర్లు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా లోపలికి వెళ్ళాం. ఆ తర్వాత 1 రోజు 2 రోజులను ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ అది మళ్లీ లోపలికి వెళ్ళి చిక్కుంది. తర్వాత టెలివిజన్లో అంతా కూడా అది పెద్ద సమస్యగా ఎదురయ్యింది. ఆ తర్వాత 28వ తారీఖు మళ్లీ పెద్ద సమస్య ఎదురయ్యింది. అంతా బ్రేక్ ప్రూవ్ అయిపోయింది, అందరూ బయటకు వచ్చేశారు అని చెప్పారు. కానీ అప్పటివరకు ఎవరు బయటికి రాలేదు. మధ్యాహ్నం 2 గంటలకి అందరికీ తెలిసిపోయింది. అన్ని ఛానల్స్లోనూ టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. అప్పుడు నేనొక ప్రోగ్రాంకి అక్కడి నుంచే వెళ్ళాను. నేనే అక్కడ క్యాంపింగ్ చేశాను. ఆ తర్వాత ప్రధానమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఏది జరుగుతుంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, అంతా అటు సిచ్యువేషన్ మొత్తం అంతా. తర్వాత సాయంకాలం 3 గంటలకి మళ్ళీ తిరిగి వచ్చాను. ఏంట్రా ఈ టీవీ వాళ్ళు ఇలా అంతా ప్రసారం చేస్తున్నారేంటి? కానీ ఇక్కడ చూస్తే పైపుల్ని ఏమి చేయలేకపోతున్నాం. అన్ని ఛానల్స్కి రాంగ్ న్యూస్ వెళ్ళిపోయింది. జనం అందరూ సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు. అది దేశంలో దీపావళి పండగలాగా పండగ చేసుకున్నారు. సాయంకాలం 7 గంటలకి ఆ పైపు అలాగే లోపలికి వెళ్ళింది. అప్పుడే మేము అందరం వర్కర్స్ దగ్గరికి వెళ్ళి చేరుకోగలిగాము. వర్కర్స్ మళ్ళీ అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు. వర్కర్స్ అందరినీ బయటికి తీసుకురావడానికి 3 గంటలు కావాల్సింది. కానీ అప్పుడు మాత్రం అరగంట మాత్రమే అయ్యింది. మేము ట్రోలీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క వర్కర్ని అలాగే ట్రోలీతో లాక్కొద్దాం అనుకున్నాం. కానీ మాకు ట్రోలీ అవసరంతో ఒక్క వర్కర్ని కూడా బయటకు తీసుకొచ్చే పనే లేకపోయింది. పైపు లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్లే ట్రోలింగ్ చేసుకుంటూ ఒక్కొక్కరుగా బయటికి రావడం మొదలుపెట్టారు. అందువల్ల ఈ విషయంలో మీరు గమనిస్తే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు బాబా భోక్నాథ్ గురించి మాట్లాడారు కదా,
అలా బోక్నాథ్జీ యొక్క గొప్ప ఆశీర్వాదమే మాకుంది. ఆయన ఆశీర్వాదంతోనే మేమందరం బయటకు వచ్చాం. ఆర్థోల్డెక్స్ ఆయన కూడా మీరు బాబాని దర్శనం చేసుకోవడానికి తీసుకెళ్లారా? మీరు అలాగే కదా చెప్పారు. అవును సార్, అంత గొప్ప విషయం బాబా బోక్నాథ్ వల్లే సాధ్యమైంది. ఆయనతో పాటు ప్రధాని మోడీ కూడా దీనికి కారణం. ఆయనకి పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది. కంటిన్యూస్ గా కాంటాక్ట్ లోనే ఉన్నారు. మాకు ఎలాంటి టెక్నాలజీ అవసరమైందో ఆయన దగ్గర నేను ఏమడిగినా, అంటే ఇప్పుడు మాకు ఇది అవసరం అని, ఇది కావాలి, ఇది వద్దు అని, ఏ మిషన్లు కావాలో, మాకు ఆఖరి మిషన్ కావాలి, రెడ్ మిషన్ కావాలి, నేను అడిగినవన్నీ కూడా ఆయన పంపించారు. ఆయన వల్లే మొత్తానికి మేము ఇవన్నీ సాధించగలిగాం. అప్పుడు అదక్కడ జరిగేటప్పుడు వీళ్ళు బతికే అవకాశం లేదు, వీళ్ళని కాపాడలేవని మీకు అనిపించిందా? అవును, 48 మీటర్ల లోపలికి వెళ్ళిపోయేది ఎలా ఆగిపోయింది. 48 మీటర్లు లోపలికి వెళ్ళి అది అలా స్ట్రక్ అయిపోయింది. దాన్ని కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెండ్ అయిపోయింది. ఆ పైపు పూర్తిగా బెండ్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో దేవుడిని తలుచుకోవడం తప్ప నేను ఇంకేం చేయలేకపోయాను. నేను అలా పైకి చూసి దేవుడిని చూస్తూ, బోక్నాథ్ మీరే దయ చూపించాలి అని. అంతేకాకుండా ఆ టైంలో మేము చాలా దారుణమైన పరిస్థితులు ఇరుక్కున్నాం. ఎందుకంటే మేము పైనుంచి డ్రిల్లింగ్ చేస్తున్నాం. ఆ డ్రిల్లింగ్ని కూడా మేము ఆపేయాల్సి వచ్చింది. అంటే హారిజంటల్ డ్రిల్లింగ్ జరుగుతూ ఉంది. ఆ డ్రిల్లింగ్ ఆపేసాం, వర్టికల్ డ్రిల్లింగ్ ఆపేసాం. అక్కడున్న పైపు దారి వెంటే మేము లోపలికి వెళ్లాల్సి వచ్చింది. మాకు ఆప్షన్గా ఉండే అన్ని దారులు కూడా మేము మూసేశాం. అక్కడున్న ఒక్క ఆప్షన్ పక్కకి మేము వెళ్ళినప్పుడు అది మూసుకుపోయింది. అప్పుడు నేను ఇంకేం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే బాబా బోక్నాథ్ యొక్క ఆశీర్వాదం మాకు దొరికింది. టెక్నాలజీ వల్ల సాధ్యమైందా లేదా దేవుడి దయ వల్ల సాధ్యమైందా? టెక్నాలజీ ఉండింది, అక్కడ ఉండేవాళ్ళ ప్రయత్నం కూడా ఫలించింది. అంతేకాకుండా ప్రధాని మోడీజీ గారు చాలా సపోర్ట్ చేశారు. అంతేకాకుండా బాబా బోక్నాథ్ యొక్క దయ కూడా కలిగింది. అందరి కష్టం ఉంది, దేవుని దయ కూడా మాకు దొరికింది. దేశంలో అందరూ కూడా దాని గురించి ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా దేవుడికి చేరుకుని ఉంటాయి కదా, అందుకని దేవుడు వాళ్ళ ద్వారా మాకు కూడా ఆయన హెల్ప్ చేశారు. మేము కష్టపడుతున్నప్పుడు ఆ కష్టకాలంలో కూడా దేవుడు మాకెంతో హెల్ప్ చేశారు, మంచి దారిలో నడిపించారు. మీరు ఇది దేవుడు చూడని చెప్తున్నారు, దేవుడు హెల్ప్ చేస్తున్నాడని చెప్తున్నారు. అక్కడ బాబా కేదార్నాథ్ గారు ఉన్నారు, బద్రీనాథ్ గారు ఉన్నారు, గంగోత్రి ఉంది, యమునోత్రి ఉంది. కానీ అదే ఉత్తరాఖండ్లో అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒక్కోసారి జోషి మట్లో ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది, అంటే భూమి ముక్కలవుతున్నాయి. అవును సార్, ప్రాబ్లమ్స్ అన్నవి వస్తూనే ఉంటాయి, ఛాలెంజెస్ కూడా వస్తూనే ఉంటాయి. ఉత్తరాఖండ్ మనుషులమైన మేము ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాం. అంతేకాకుండా దేవుడి దయ వల్ల మాకు వస్తున్న పెద్ద పెద్ద సమస్యలను కూడా చాలా తేలిగ్గా పరిష్కరించుకుంటున్నాం. అది దేవుడి దయ వల్లే అంటాను.